సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. కానీ శరీరం లేకుండా రమ్మవలసిన మేనకతో ఏం చేస్తారు మీరు? సో నాకు అది కూడా నాకు క్లారిటీ లేదు. డిజైర్ ఉండాలంటారా ఉండకూడదంటారా? ఉండాలని అంటున్నారు. 100%. ఫీలింగ్లో కూడా మళ్ళీ కక్కుర్తనం ఎందుకు? ప్రపంచం అందుకని అందమైన అమ్మాయి కావాలి. లేకపోతే సినిమాల్లో వచ్చిన ప్రతి ఒక్కడికి మహేష్ బాబు అవ్వాలని ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్. అంతేగాని నేను అల్ల నరేష్ అవుతాను లేకపోతే ఇది అవుతున్నాను అనుకున్నాడు. మీకు అల్ల నరేష్ నచ్చరా? చాలాసార్లు సార్ కోరికని జయించడం అనేది ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ టు డై. ఎందుకంటే ఇంక మీరు బతికేందుకు దండగా కోరికలు లేకపోతే మరి ఆ స్టేట్ని ఫస్ట్ నుంచి దాన్ని రుద్ది ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఎలాగో కోరికలు తీర్చే కెపాసిటీ లేదు. మనుషులందరికీ ఉండే కోరికలు ఇంటర్వ్యూ చేస్తామంటే వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. కోరికని జయించడమే మనిషి జీవన లక్ష్యం, గమ్యం అని మహాత్ములు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి కోరికకి జీవితంలో ఎటువంటి స్థానం ఉంది? వర్మ గారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ వర్మ గారు, మోక్షం అనగానే మీకేం గుర్తొస్తుంది? పాయింట్ అంటే మోక్షం అనే దానికి ఐ డోంట్ థింక్ ఎనీబడి నోస్ ద మీనింగ్. అంటే అంటారు ఏంటి మోక్షం వస్తుంది అని ఒక మాట. అంటే మనకు తెలియంది ఏదో ఒక స్థితి, ఒక సిచ్యువేషన్, ఒక స్టేటస్లోకి మనం వెళ్తాం. అంటే ఇక్కడ బతికినన్నాళ్ళు ఏదో ఈ బాధలు భయంతో ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇవన్నిటిని వదిలించుకొని లేకపోతే వెళ్ళిపోయో ఇది చేసి మనం మోక్ష స్థితికి వస్తాం అనేది పాయింట్. నాకు అర్లియస్ట్ మెమరీ మోక్షం అంటే అన్ని మంచి పనులు చేస్తే నీకు మోక్షం వస్తుంది. అంటే మోక్షం అంటే ఏంటి? ఒక స్వర్గానికి వెళ్తామా, దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది మోక్షం అయితే, ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు మన శరీరాన్ని మనం ఇక్కడ వదిలేసాం, మన ఆత్మ మీద వెళ్తుంది. ఆత్మ అంటే ఏంటి? మన ఆలోచనలు వెళ్తున్నాయా, మన భావాలు వెళ్తున్నాయా, లేకపోతే ఆత్మ అనేది మనకి డెఫినేటివ్ మీనింగ్, అది వర్డ్ వాడతాం కానీ ఎవరికి తెలియదు దాని మీనింగ్ ఏంటనేది. సో ఒకవేళ అది వెళ్తుంది అంటే వెళ్ళి ఆకాశంలో ఎగిరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? దేవుడికి ఇంట్లో ఉంటే ఒక మూల కూర్చుంటుందా, లేకపోతే ఆ పాదాల దగ్గర చచ్చిపోయలేని చాలామంది మోక్ష పొందిన లక్షల మంది లాగా ఆ ఎలకల్లాగా చుట్టూ తిరుగుతూ ఉంటుందా? నాకు తెలీదు. అదొక పాయింట్. లేదు స్వర్గం అనుకున్నాను. స్వర్గంలో ఏముంది? రంభావరుసి మేనక ఉన్నారు. కానీ శరీరం లేకుండా రంభావరుసి మేనకతో ఏం చేస్తారు మీరు? సో నాకు అది కూడా నాకు క్లారిటీ లేదు. అప్పుడు అక్కడ మనం అమృతం ఉంటుంది, అమృతం తాగలేదు, శరీరం లేదు కాబట్టి. సో ఏ విధంగా చూసినా ఇలాగ దేవుడి దగ్గరకో స్వర్గానికి వెళ్ళే మోక్షం అనేది నాకు క్లారిటీ లేదు. సో ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్. అప్పుడు ఇక్కడే ఉండి మోక్షం అనేది ఉంటుందా, లేకపోతే బుద్ధుడు చెప్పినట్టు మన కోరికలు అనేది లేకపోతే ఒక నిర్వాణ స్థితికి వస్తాం? ఇలాంటి ఎలిమెంట్ మనం చూసినప్పుడు కోరిక అనేది లేకపోవడం కూడా కోరికే, అది కూడా ఒక వాంటింగ్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ సెల్ఫ్ డిఫీటింగ్ ఇట్స్ డెఫినేషన్. ఇంకోటి, కోరిక అనేది లేకపోతే బతకడం అనేది మీనింగ్ లేదు. మీరు బతుకుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేదే మీరు ఒక దాన్ని డిజైర్ చేస్తున్నారు కాబట్టి. ఆ డిజైర్ అనేది లేకపోతే లైఫ్కి అనేది మీనింగ్ లేదు. సో దిస్ ఈజ్ మై బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ మోక్షం. డిజైర్ ఉండాలంటారా ఉండాకూడదంటారా? ఉండాలని అంటున్నారు. 100%. ఏ మోతాదులో ఉండడానికి ఏమన్నా లెవెల్స్ ఉంటాయా? చాలా ఎక్కువ మోతాదులో ఉండాలి, చాలా ఎక్కువ మోతాదు. ఎందుకంటే డిజైర్ అనేది మీకు ఫీలింగ్లో కూడా మళ్ళీ కక్కుర్తనం ఎందుకు? నాకు కోట్లు కావాలి, లేకపోతే నాకు ప్రపంచం అందుకని అందమైన అమ్మాయి కావాలి, లేకపోతే నాకు ఈ జాబ్ కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అనేది మీరు ఎంత పెద్దగా కోరుకుని దానికోసం ట్రై చేయటం, దాంట్లో ఎంత మీరు అచీవ్ చేశారనేది మీ సక్సెస్ రేంజ్ ఉంటుంది. కానీ ఆ పాయింట్ ఏంటంటే కోరికకి ఇప్పుడు విష్కి విల్లుకి తేడా ఉంటుంది. విల్ అనేది ఒక పట్టుదల, నాకు ఇది కావాలి. నాకు ఒక లీడర్ అనేవాడు ఎవడైనా సరే, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కోరుకోవాలి. నేను ఎమ్మెల్యే ఎవరైనా ఎందుకు కోరుకుంటున్నాడు? కానీ వాడికి కోరిక అదే. పాలిటిక్స్లో వెళ్ళే ప్రతి ఒక్కడికి కోరిక అనేది ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ చెప్తే కొడతారు లేకపోతే నవ్వుతారు అన్న భయంతో దాన్ని దాచిపెట్టి అంచెలంచెలుగా పెరగడానికి ట్రై చేస్తారు. ఆ డిజైర్ లేకపోతే సినిమాలో వచ్చిన ప్రతి ఒక్కడికి మహేష్ బాబు అవ్వాలని ఉంటుంది, లేకపోతే పవన్ కళ్యాణ్, ఒక యాక్టర్ అయిన వాడికి. అంతేగాని నేను అల్ల నరేష్ అవుతాను లేకపోతే ఇది అవుతున్నాను అనుకున్నాడు. ఆ తర్వాత వేరే రేంజెస్ వాళ్ళు ఉండొచ్చు యాక్టర్స్, వాళ్ళ కెపాసిటీసు, ఇది లక్కు, హిట్లు వాటిని బట్టి. మీకు అల్ల నరేష్ నచ్చరా? చాలాసార్లు నేను గ్రేడేషన్ చెప్తున్నాను. అల్ల నరేష్ నాకు చాలా ఇష్టం.
అంటే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ టు ద టాప్ అని అంటున్నారు. సో మహేష్ 100 crores అయితే అల్లరి నరేష్ 10 crores అవ్వచ్చు. ఐఎమ్ టెలింగ్ ద డిఫరెన్స్, అది నేను చెప్పేది. అలాగా టాప్ యాంగిల్ వ్యూ నుంచి చూసి కోరికనే జయించగలగడం మోక్షం అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు కోరికని జయించడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న నుంచి ఏం చేస్తున్నా, నాకు ఒక మంచి బిర్యానీ ఏదో ఉంది, అది తినాలని ఉంటుంది, అది జయించేసాను. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం లేదు, నేను అసలు అది ఉండకూడదు, అది జయించేసాను. తర్వాత సినిమా అది జయించేసాను. నాకు ఓడక అంటే ఇష్టం, ఓడకని కూడా జయించేసాను. అన్నీ జయించేసినప్పుడు ఇప్పుడు ఏంటి, తినాలంటే చికెన్ బిర్యానీ లేదు, తినకూడదు ఎందుకంటే అది జీవి. తర్వాత ప్లాంట్ తినాలంటే అది ఇలాంటి ఈ బుద్ధిస్టిక్ ఆస్పెక్ట్ అన్నీ చేసి మొత్తం అన్నీ మనం చేయకూడదు అని ఏ స్టేట్కి వస్తాం, ఏమీ చేయకుండా కూర్చోాలి. అది డెత్ తోటి సమానం. అంటే కోరికని జయించడం అనేది ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ టు డై. ఎందుకంటే ఇంక మీరు బతికేందుకు దండగా, కోరికలు లేకపోతే ఊపి పిలుస్తారా ఏంటి, దాని మీనింగ్ ఏంటి? మరి ఆ స్టేట్ని అంతగా ఎంఫసైజ్ చేసి ఒక మనిషి జర్నీలో ఫస్ట్ నుంచి దాన్ని రుద్ది ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఎలాగో కోరికలు తీర్చే కెపాసిటీ లేదు. మనుషులందరికీ ఉండే కోరికలు, ఈ ఎవరైతే గురువులు ఏదో ఉన్నారో కోరికలు తీర్చే కెపాసిటీ వాళ్ళకి లేదు. కాబట్టి కోరికలు ఉండకూడదు అనే ఒక సూడో ఫిలాసఫీని ప్రవేశపెట్టారు. అది ఈజీ. నా కోరిక ఉంది, నాకు మెర్సిడీస్ కార్ కావాలి అంటే లేదురా, మెర్సిడీస్ కార్ అయితే కొనిచ్చే కెపాసిటీ లేదు. అసలు మెర్సిడీస్ కార్ ఉండాలని కోరిక ఉండటమే తప్ప కోరిక నీకు ఉండకూడదు అని చెప్తే వీడు కూడా నమ్మడానికి ఇష్టపడతాడు. ఇంకా ఉంటుంది కోరిక, బయట పెట్టడం అంతే. అప్పుడు అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందరిని ద్రాక్ష పళ్ళు పొలనకి చాలా దగ్గరలో ఉంటుంది ఆ ఫిలాసఫీ. అది కోరిక ఇమోషన్ అనేది మనని శాసించకూడదు, మనమే ఎమోషన్ని శాసించాలి అని నమ్మే వ్యక్తి మీరు. అవును. మరి కోరిక మనని శాసించవచ్చా, మనం కోరికను శాసించాలి? ఇప్పుడు కోరిక అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది, నాకు కావాలి. దాని తర్వాత మీ తెలివితోనో మీ కేపబిలిటీతోనో మీరు దాని ఒక ప్రాక్టికాలిటీ తెలుసుకుంటారు. ఇది ఏ రూట్లో వెళ్ళాలా, ఎలా వెళ్తే మనకి దక్కడానికి ఛాన్స్ ఉంది అనేది మీ విల్ పవరు, మీ కేపబిలిటీ, మీ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేసేది పార్ట్లీ మీ ఇంటెలిజెన్స్, పార్ట్లీ మీకున్న స్ట్రెంగ్త్, అంటే ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎమోషన్ అనేది నా కోరికని ఇస్తుంది, ఆ ఎమోషన్ని నేను చెప్పిన 3 ఎలిమెంట్స్ కంట్రోల్ చేస్తాయి. కోరికలకి పరిధులు ఉండాలా ఉండకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు అయ్యే కెపాసిటీ అందరికీ ఉండదని మీరే చెప్పారు. ఫిజికల్ లిమిటేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అది ఆపుకోవడం, తెలివితేటలతో ఆపుకోవడం కరెక్టా? లేకపోతే నో పర్స్యూ యువర్ డ్రీమ్ నో మ్యాటర్ హౌ దిస్ థింగ్ ఇట్ ఈస్ మేక్ ద ఇంపాసిబుల్, ఇలాంటి కోట్స్ చదువుతుంటాం మన ఫేస్బుక్లో. వాటికి స్కోప్ ఏమిటి ఇందులో, ఇలాంటి అంటే కోరికల్ని పర్స్యూ చేసే కార్యక్రమం? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనోజ్ వాజ్పేయి యాక్టర్ సత్య సినిమా అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ అవార్డ్స్ లాంటి ఫంక్షన్లో షారూఖ్, సల్మాన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు స్టేజ్ మీద. బెస్ట్ యాక్టర్ అని ఇలా అన్నీ చేస్తూ ఉంటే అందరూ బిక్కు మాత్రే నడుస్తున్నారు. అసలు బిక్కు మాత్రే నామినేషనే లేదు అక్కడ, ఈ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్. మనోజ్ ఏమనుకున్నాడంటే అసలు మొత్తం దేశం అంతా షారూఖ్, సల్మాన్ కన్నా నేను పెద్దసారి అయిపోయిన తను ఫీల్ అయ్యాడు. సో నేను మనోజ్కి ఏం చెప్పానంటే, మనోజ్ నీ క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నాడు, నీ పేరుతో పిలవట్లా. షారూఖ్ ఖాన్ 25 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు, ఎవరికి ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ పేరు ఏంటో తెలియదు. సో ఆ స్టార్డమ్కి ఒక సినిమా హిట్ అయినప్పుడు క్యారెక్టర్కి వచ్చిన పేరుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పాను నేను. నువ్వు అలా కన్ఫ్యూజ్ అయ్యి నువ్వు సోలో హీరో సినిమాలు చేస్తే సత్య లాంటి సినిమా నేను తీయలేను, బిక్కుమాత్రి లాంటి రోల్ నీకు మళ్ళీ రాదు. అప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్స్ అలాంటివి చేస్తే నీకు బెటరు. సోలో హీరో చేసావంటే మాత్రం మొత్తం బర్డెన్ నీ మీద వచ్చి యూ విల్ గెట్ ఎఫెక్టెడ్ అని చెప్పా. ఒక ఇది తను ఎవరితోనో ఏం చెప్పాడంటే, నా సక్సెస్ చూసి రాము కూడా జెలసీ ఫీల్ అవుతున్నాడని చెప్పాడు. ఎందుకు? తన దృష్టిలో ఆల్రెడీ ఆడియన్స్ అందరూ 1000 మంది బిక్కు మాత్రమే అరుస్తున్నారు. ఎవడో వచ్చి 40 లక్షలు ఇస్తున్నాడు, ఇంకోటి ఎవడో వచ్చి 50 లక్షలు ఇస్తున్నాడు. వాళ్ళకన్నా వీడికి ఎక్కువ తెలుసా రాముకి? కరెక్టే అది. సో ఫైనల్గా 4-5 సోలో ఫిల్మ్స్ చేసి అదంతా పోగొట్టుకున్నాడు. నియర్లీ ఇట్ టుక్ హిమ్ సమ్ 10 years టు కమ్ బ్యాక్ అగైన్. అప్పుడు ఎవరో మీరు భలే చెప్పారండి అన్నాడు. ఎవరు? నా ఫ్రెండ్ కూడా అప్పుడు ఉన్నాడు చెప్పినప్పుడు. నువ్వు చెప్పినట్టే జరిగింది రాము అని.
చెప్పినట్టు జరగడం కాదు, అలాంటి నేను రోజుకి 10 మంది చెప్తా, అందులో 9 ఫెయిల్ అవుతాయి. నేను రితిక్ రోషన్ స్టార్ అవ్వడం అనుకున్నా, మోహిత్ అని నేను ఇంట్రడ్యూస్ చేసే వాడు స్టార్ అవుతాడు అనుకున్నా. సో నేను ఎవరిని, ఒకవేళ సపోజ్ మనోజ్కి నేను చెప్పిన తర్వాత మనోజ్ ఏదో పూలర్ కాంటేలాగా అజయ్ దేవగన్లో ఒక సినిమా వచ్చి ఇంకోటి వచ్చి 2-3 సూపర్ హిట్లు అయిపోయింది అనుకున్నాం ఒక నిమిషం. అజయ్ దేవగన్ కూడా చండాలం కూడా అనుకునేవారు అందరూ పూలర్ కాంటే ముందు. అలాంటి 2 వచ్చి సూపర్ హిట్ అయిపోతే ఏమయ్యేది, అప్పుడు మనోజ్ వాజ్పేయి కూర్చులో ఉండేవాడు. మీరు ఇంటర్వ్యూ చేస్తామంటే స్వప్న రాము ఏం చెప్పాడు తెలుసా నాకు, నీకు స్టార్ అంత సీన్ లేదని చెప్పాడు ఆ రోజు అని చెప్పాడు ఇక్కడ. అది కరెక్టే. సో బేసిక్లీ మీ అబ్జర్వేషన్కి ప్రాక్టికల్ అప్లికేషన్కి రిజల్ట్కి ఎప్పుడు ఏమాత్రం పొంతన ఉండదు. దే వర్క్ ఆన్ థియరీ ఆఫ్ కేవస్, నోబడీ కెన్ కంట్రోల్ దట్. కానీ మీ అబ్జర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని మీద బేస్ చేసి మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకోకపోతే యూ కాంట్ గో ఫార్వర్డ్. ఏదోటి యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. కమింగ్ బ్యాక్ టు దిస్, అండ్ ఐ థింక్ ఇట్స్ స్లైట్లీ డైవర్టింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ మోక్షం. అంటే అఫ్ కోర్స్ కోరిక ఉండకపోవటం మోక్షం అనేప్పుడు మనం కోరిక మీదకి వస్తున్నాం. మోక్షం అనేది యాక్చువల్ పాయింట్, ఒక ఏ అయితే మనకి బాధలు ఎలాంటివి ఉన్నాయో వాటిని అన్నీ వదిలేసి మనం ఒక స్టేట్ ఆఫ్ బ్లిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఏమాత్రం మనకు అసలు కమ్యూనికేషన్ కానీ, ఒక ప్రాబ్లం కానీ, ఒక వర్రీ కానీ ఏమీ లేకుండా ఉండే స్టేట్ అనేదే మోక్షం. అయితే నేను చెప్పినట్టు దట్ ఈస్ డెత్ ఫర్ మీ. ఓన్లీ డెత్ కెన్ హ్యావ్ దట్. అది కూడా మనకు తెలిసి, డెత్ తర్వాత ఇంకా ఎన్నో బాధలు ఉండొచ్చు, మనకు తెలియదు, మనం చచ్చి వెళ్ళే వరకు తెలియదు కాబట్టి వీ కాంట్ స్పెక్యులేట్. మోక్షం తర్వాత ఏమొస్తుందనే స్థితికి చాలా మంది పెద్దలు విజ్ఞులు పుస్తకాల్లో రాసిన చదివిన దట్ దేర్ ఇస్ అ వరల్డ్ బియాండ్ అంటారు కాబట్టి దట్ సీమ్స్ ఎంటైసింగ్ అండ్ హెన్స్ పీపుల్ పర్స్యూ మోక్ష. See, nobody pursues moksha because ఒక సేయింగ్ ఉంది, ఎవ్రీబడి వాంట్స్ టు గో టు హెవెన్, నోబడి వాంట్స్ టు డై. ఇప్పుడు 2 పాయింట్స్. చచ్చిపోవడానికి ఎందుకు భయపడతారు ఎవరైనా? నరకానికి వెళ్తానని భయపడుతున్నారా? ఆ షడ్రోడు నేను అక్కడ వాయించేస్తారు, అక్కడ వేయించేస్తారు, నూనెలో ఎముడు కొరడాలతో కొడతాడని భయపడుతున్నారా? ఒకవేళ వాడు నిజంగా మంచోడు అని నమ్మితే స్వర్గంలో బెటర్ లైఫ్ ఉందంటే ఇప్పుడే చచ్చిపోవచ్చు కదా, ఎందుకు వెయిటింగ్? అసలు ముసలోడు అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? మోక్షం అనే కాన్సెప్ట్ మీరు నమ్మితే మీరు ఇప్పుడు ఉన్న టైంలో మీకన్నా బెటర్ లైఫ్ చచ్చిపోయిన తర్వాత వస్తుందని అప్పుడు ఎందుకు ఇంకా బతికొన్నావు అని అడుగుతున్నా. లాజికల్. అది సౌండ్ అంతే మోక్షం. మీరు 100 మందిని పిలిచి అడగండి మోక్షం అంటే ఏంటంటే నోబడీ కెన్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ ఈ బాబాలు గురువులు ఇలాంటి వీళ్ళు ఇన్వెంట్ చేసి ఒక క్లియర్గా అర్థం అవ్వని దాంట్లోంచి ఒకళ్ళకొకళ్ళు ఏదో సౌండ్ ఇచ్చి ఆడికి తెలిసి ఉంటుందని మీకు తెలిసి ఉంటుందని నాకు తెలిసి ఉంటుందని మీరు ఒకళ్ళు ఊహించుకుని అనుకోవటానికి సృష్టించిన వర్డ్ అది. ఇక్కడే ఉండి మోక్షం పొందడం అనేది మీరు అనేది ఇట్స్ లైక్ ఈక్వల్ టు డెడ్ అంటే డెడ్ అంతే అంటారు. బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ డిజైరింగ్ ఎనీథింగ్ వై డు యు వాంట్ టు లివ్? సో అది అర్థమైంది. సో వన్ హ్యాస్ టు డిజైర్ దట్ వి హావ్ అగ్రీడ్ అపాన్. టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వన్ డేర్ టు డిజైర్ అండ్ వేర్ డస్ ఇంటెలిజెన్స్ కమ్ in steering this desire? Because why we need to talk about desire is desire is like night and moksham is like day, because lack of light is night. If we are agreeing on the definition of moksham, which I am not sure, but korika లేకపోవటం కోరికల్ని జయించడం అనేది మోక్ష స్థితి అని మీరు డెఫినేషన్ చెప్తే అదే డెఫినేషన్ అందరూ అనుకుంటారు లేదా? నాకు ఐఎమ్ లిటిల్ అన్షూర్ అబౌట్ దట్. కోరికల్ని జయించడం కాదు, కోరికని జయించడం లేకపోవడమే కదా. కాదు, కోరికని జయించడం అంటే మీరు కోరికని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్టీర్ చేసి అవి మీ కంట్రోల్లో ఉంటాయి. జస్ట్ లైక్ మీకు ఎమోషన్స్ ఉన్నాయి కానీ మీరు ఎమోషన్స్ని డామినేట్ చేయండి. దట్స్ నాట్ ట్రూ. See, Buddha's theory of desire is the root cause of sorrow. కంట్రోలింగ్ డిజైర్ అని ఎప్పుడు చెప్పలా. మీకున్న అన్ని బాధలకి కారణం మీ కోరిక. దట్ ఈస్ ద బేస్ ఆఫ్ బుద్ధాస్ ఫిలాసఫీ. మీకు ఇది కావాలా, నాకు రాజ్యం కావాలి, లేకపోతే నాకు డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి. అవి మీకు లేనప్పుడు, మీరు పొందలేనప్పుడు మీకు అవి వస్తాయి. ఇందాక నేను చెప్పినాయని ఎప్పుడైతే మీరు అది కోరుకోవట్లేదో మీకు అది రావడానికి ఛాన్సే లేదు. దట్ ఈస్ యాక్చువల్లీ ద పాయింట్. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో. సో కోరుకుని డిసప్పాయింట్ అవ్వడం బెటర్ అంటారా? ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్. నాకు ఇప్పుడు మీరు బతుకున్నాను మీకు ఎట్లా తెలుస్తుంది? మీకు ఒకటి ఏదో బాధపడ్డారు, దాని నుంచి ఏదో టర్న్ అయ్యి మళ్ళీ సంతోషపడ్డారు, దాని నుంచి ఇంకోటి ఏదో ఫీల్ ఈ కైండ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఇస్ వాట్ విచ్ మేక్స్ యూ ఫీల్ అలైవ్ అంతే మొత్తం. ఎప్పుడైతే అది లేదో, మీరు దేన్ని కోరుకోవాలనుకోవట్లేదో, దట్ ఈస్ ఈక్వల్ టు డెత్.
మరి స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? I mean, I'm not very sure I heard about this. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, వీ కమ్ బ్యాక్ టు కోరిక ఇస్ కనెక్టెడ్ టు మోక్షం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఫ్యామిలీలో ఏమనుకుంటారు, నా పిల్లలు బాగా చదవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. లేదా మా గ్రాండ్ ఫాదరు హీ వాంటెడ్ మీ టు బికమ్ ఎన్ ఇంజనీర్. ఎందుకంటే నేను నాకు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే నేను కాంట్రాక్టర్ అవ్వాలని నాకు ఇష్టం. ఎందుకంటే ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేవారు. కాంట్రాక్టర్లు ఇంజనీర్ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, అందుకని ఇంజనీరింగ్ వచ్చినట్టు కాంట్రాక్ట్ చేస్తే నా మనోడు ఇంకా సంపాదించేస్తాడు ఆయన ఫీలింగ్. అదే ఆయన కోరిక. సో ఆయన తీర్చుకోలేని ఒక కోరిక, ఆయనకి టూ లేట్ అయిన కోరిక ఒకటి, తన మనోళ్ళలోనూ కొడుకులోనూ ఇలాంటి రకరకాల వాళ్ళు చూడటానికి ట్రై చేస్తారు. అవును. సో నా ఫ్యామిలీ తర్వాత నా కంపెనీ ఆ కంపెనీ కన్నా ఎక్కువ అయిపోవాలి. ఇలాంటి మోటివేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ పనులు ఉంటారు వేరియస్ డిగ్రీస్లో. దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ మేకింగ్ ద హోల్ వరల్డ్ రన్. సో ఎప్పుడైతే డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో మీరు ప్రిన్సిపల్లో పెట్టి అందరికీ మోక్షమే కావాలి అంటే ఆ రోజు ప్రపంచం మొత్తం నిజమైపోతుంది, పుట్టి జంతువులు ఉంటాయి. మీ జీవితంలో కోరిక ఏ పాత్ర పోషిస్తుంది? అదే ఉండింది నా జీవితంలో ఉండేది కోరిక. Desire. Yeah. That's what drives you every day. Of course. Desire for happiness. Yeah. Happiness and me wanting to experience something. I am experiencing life every moment in whichever capacity. So what could be the root cause? Yeah. Desire is the root cause of sorrow andani. Is it that, hey, you know what, you may go on that road, you'll get disappointed, నీకు దొరకదు నువ్వు కావాల్సింది. ఆ డిసప్పాయింట్ అవ్వకుండా నిన్ను సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో పెట్టుకుని అసలు కోరుకోవడం మానే అదే అయి ఉంటుందా? అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే మీరు ఏదైతే కోరుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకుంటే వీడు కూడా వినటానికి ఆనందంగా ఉంటుంది వీడికి, ఎందుకంటే అక్కడ దొరకట్లేదు కాబట్టి. ఇప్పుడు ఫిలాసఫీ అనేది ఎనీ ఫిలాసఫీ ఈజ్ ద వెపన్ ఆఫ్ ది ఇన్కాంపిటెంట్. అసమర్థతులకి ఎక్కువ ఉంటుంది ఫిలాసఫీ యాక్చువల్. ఎందుకంటే సూపర్ మ్యాన్కి ఫిలాసఫీ అవసరం లేదు. సూపర్ మ్యాన్ ఏం కోరుకుంటే వాడికి వచ్చేస్తుంది. వాడికి బలం ఉంది, వాడు ఎగిరేసాడు, తీసాడు, గంతులేసాడు, ఇది చేసాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అప్పుడు ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పాలు ఏదో తీసుకోవచ్చా, కడగా చేయి జారి కింద పడింది, పాలన్నీ ఒలిపోయి అమ్మ పాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అనేది ఒక విధమైన థాట్. పాల్లో 80% వాటర్ ఉంటుంది, 20% కదా మిల్క్. 80% వాటర్ పోయినంత మాత్రాన నేను బాధపడాలా అని ఒకటి. ఆ పాలు కూడా యాక్చువల్గా మన హెల్త్కి అంత మంచిది కాదు, ఎందుకంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, దాని బదులు ఏదైతే చేస్తే అది బెటర్ అని. ఇది ఒక ఫిలాసఫర్ ఆలోచిస్తాడు కదా వాళ్ళ డిగ్రీస్లో. కానీ మీరు ఇంకో లీటర్ పాలు కొనడానికి డబ్బులు ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పవర్ ఉన్నవాడికి ఫిలాసఫీ అవసరం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ కోరికలు పొందగలిగే శక్తి ఉన్నవాడు ఎవరికి బుద్ధుడి ఫిలాసఫీ ఎక్కదు. శక్తి పొందలేని శక్తి అంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, దొరకట్లేదు. గబుక్కుని నాకు ధీరుభాయ్ ముఖేష్ అంబానీ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కోరికలు వదిలేయాలి, డబ్బు అని ఉండకూడదు అంటే ఎవడే ఉండవు. వాడికి ఆల్రెడీ చాలా డబ్బులు పోయి ఉండి నాకు సీన్ లేదురా అని అర్థం అవుతున్నప్పుడు ఈ ఫిలాసఫీ బాగా ఎక్కుతుంది. ఫిలాసఫీలు చాలా వరకు డిజైర్ గురించి మాట్లాడతాం కాబట్టి ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద అంటారు. కరెక్ట్. అసలు ఎక్కడి నుంచి వస్తుంది దాని ఎన్ని కన్సలేషన్ ఫిలాసఫీస్, ఐ కాల్ దెమ్ కన్సలేషన్ ఫిలాసఫీ, ఓదార్పు ఫిలాసఫీ అనమాట. అంటే పెట్టి ఏడవరాని నా భుజం మీద తలపెట్టి ఏడు అనే థాట్ నుంచి వస్తాయని. ఓకే. సో డిజైర్ని సరే ఒక టూల్గా ఎలా వాడుకోవాలి లైఫ్లో? డిజైర్ అనేది మెకానిజం. డిజైర్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. డిజైర్ ఇస్ రూట్ కాజ్ ఆఫ్ సారో అనే దానికి ఆపోజిషన్ థింగ్. బికాస్ ఆఫ్ డిజైర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. పొద్దున్న మీరు లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏమన్నా చేస్తున్నారంటే కేవలం కోరిక మూలం చేస్తున్నారు. ఆ కోరిక అనేది మీరు ఎంతో పెద్దలు అయిపోవచ్చు, లేకపోతే మంచి టిఫిన్ తిందాం, మనం భోజనం చికెన్ బిర్యానీ తిందాం అనవచ్చు, లేకపోతే మీరు ఎక్కడికో వెళ్ళాలి ఒక సినిమా చూడాలని అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఏదో అక్కడ పగలు ఏదో ఎనీథింగ్ యూ వాంట్ టు డూ దట్ డే విల్ కమ్ అండర్ ద హెడింగ్ ఆఫ్ కోరిక. అండ్ దట్ ఈస్ వాట్ విచ్ ఈస్ రన్నింగ్ యువర్ డే, రన్నింగ్ యువర్ మంత్, రన్నింగ్ యువర్ లైఫ్. మీకు పుస్తకం ఇచ్చి రీడిఫైన్ చేసి ఎక్స్ప్లోర్ చేయమంటే మోక్షం అనే కాన్సెప్ట్కి ఏం రాస్తారు? మోక్షం ఇస్ అబ్సల్యూట్ అంటే వెరీ ఫిజికల్ ఆస్పెక్ట్లో, అంటే ఇందాక 2 డెఫినేషన్ చెప్పాను కాబట్టి ఎక్కడే ఉండే మోక్షం అనేది డెత్. చచ్చిపోయిన తర్వాత వెళ్ళే మోక్షం అనేది ద నియరెస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ టు గో టు స్వర్గం, టు గో టు బెటర్ స్టేట్. ఇక్కడికన్నా బెటర్ స్టేట్ దొరుకుతుంది నువ్వు చచ్చిపోయిన తర్వాత, దాన్ని మోక్షం అని అంటే ఆ బెటర్ స్టేట్ నాకు డిఫైన్ చేయాలి.
ఆ డెఫినేషన్లో మీరు స్వర్గం అని చెప్తే నాకు ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్పాను ఆల్రెడీ. రెండింటికి చచ్చిపోవాలి కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. కానీ కాదు, స్వర్గంలో నాకు బెటర్ లైఫ్ అయితే ఐఎమ్ ఓకే విత్ దట్. అప్పుడు శరీరం లేకుండా ఆత్మ ఏం చేస్తుంది, ఆత్మ కూడా డాన్స్ చేస్తుందా, రంభవరిసి మేనకతా అనేది నాకు ఐఎమ్ నాట్, అంటే స్పెషల్ ఎఫెక్ట్లో ఉన్న సీజీలో ఉంటుందా నాకు తెలీదు మరి. లేకపోతే ఒక డూప్ ఎఫెక్ట్ ఆఫ్ ఈ బాడీతో పాటు వెళ్తామా, అది నాకు ఆ నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లేమి లేకుండా ల్యాక్ లేకుండా బతికి దేన్ని కోరుకోకుండా పరిస్థితులే మన దగ్గరకు వస్తాయి ఇలాంటి ఫిలాసఫీలు ఇప్పుడు వీఆర్ లిస్నింగ్ టు అ లాట్ ఆఫ్ దెమ్. యూ డోంట్ సబ్స్క్రైబ్, హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్? No, see, the point is for me, I only study philosophies which have a direct practical effect on your life, practical effect on the social structure. Any consolation philosophy is just a waste of time. So all these you feel are consolation philosophies? 100%. Anything కోరికని మీరు ప్రేరేపించాలా, కోరికని పొందేటట్టు చేయాలా, కోరిక సాధించడానికి ఏమి చేయాలా అనే క్లియర్ కట్ ప్రోగ్రామింగ్ ఇచ్చినాయే దే ఆర్ వ్యాలిడ్ ఫిలాసఫీస్ ఫర్ మీ. విచ్ ఇస్ వాట్ ఇప్పుడు మార్క్సిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, వాట్ ఎవర్ దోస్ ఆల్ ద ఫిలాసఫీస్ విచ్ షేప్ ద వరల్డ్ ఇన్ దేర్ థింకింగ్ టువర్డ్స్ ప్రాక్టికల్ అండ్ లాజికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సొసైటీ, ఓన్లీ దే ఆర్ ఫిలాసఫీస్. ఇవన్నీ సూడో ఫిలాసఫీ. మీ జీవితంలో డిజైర్ ఇస్ స్టియరింగ్ వాట్ you do every day on a daily basis. Correct. And moksha on a concept in the existential state, you don't give scope for that, where you control your own desires. ఆ desires కి మీరు కంట్రోల్ కళ్ళెం వేస్తారు. ఉదాహరణకి మీరు ఒక హాలీవుడ్ ఏదో కోరుకున్నారు, ఒక స్టార్ మీతో యాక్ట్ చేయాలని మీకు డిజైర్ ఉంది, ట్రై చేస్తారు, డిసప్పాయింట్ అయిపోయారు, వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ మెకానిజం ఆర్ హౌ డు యు స్టియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఒక ఇది ఉంది, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ వెన్ యూర్ బిజీ మేకింగ్ ప్లాన్స్ అబౌట్ వాట్ టు డూ విత్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరు ఎలా గడపాలనుకుంటున్నారు అని మీ కోరిక ఏదైతే ఉందో, జీవితం దాని మీద చేసేది యాక్చువల్ జీవితం. ఎందుకంటే డెస్టినీ అనవచ్చు, ఇది అనవచ్చు, మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మీరు ఆలోచించేది మీకు అయిన దానికి ఇంకోటి ఎవడో ఏదో ఆలోచిస్తాడు, ఏదో పరిస్థితి వస్తుంది, ఏదో ఇంకో స్థితి వస్తుంది, వాటిని షేప్ చేసి మీరు అనుకున్న దాన్ని జరగనివ్వదు. ఇందాక ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్, అప్పుడు నేనేం చేస్తానంటే నా డెసిషన్ మీద లైఫ్ డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఆ డెసిషన్ మీద ఇంకోటి తీసుకుంటాను. సో ఐ విల్ నాట్ గివ్ మై సెల్ఫ్ టైమ్ టు గెట్ డిసప్పాయింటెడ్. ద మూమెంట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఐఎమ్ టేకింగ్ మై నెక్స్ట్ డెసిషన్. సో ఇప్పుడు ఇలా అనుకున్నా, ఇలా జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీకు ఇంకో డెసిషన్ వస్తుంది. అంతేగా ఇలా జరిగింది ఎలాగా ఇవాళ అని నేను దీనికి ఇదే కారణం ఏంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా మీరు అనేది కరెక్ట్. ఆ గ్యాప్లో నేను ఏంటంటే థింక్ చేస్తాను, వేరే వాళ్ళు వరీ అవుతారు. మోస్ట్ పీపుల్ వరీకి థింకింగ్కి డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే వరీ అనేది మీరు సర్కిల్స్లో పరిగెడతారు, థింకింగ్ అనేది డెసిషన్ తీసుకుంటారు. ఏం వరీ అవుతారు? బికాస్ దట్ ఈస్ ద స్టేట్ మోస్ట్ పీపుల్ వరీ ఏం వరీ అవుతారంటే, అరే ఎలా అనుకున్నా ఇలా జరిగిపోయింది, ఎలాగ ఇప్పుడు ఏం అంటే ఇలా అయిపోయింది, ఏంటి నా బతుకు, అప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అమ్మ. కోరికలు ఉండకూడదు, నువ్వు అసలు అది కావాలనుకుంటేవే నీ తప్పమ్మ అంటే అవునా అని చేస్తాడు. అది ఇంకంతే. అది బేసిక్లీ ఐ థింక్ వెరీ మాసీ లైన్, అందని ద్రాక్ష పళ్ళు పొలన, దానికి చాలా దగ్గరగా రిలేటెడ్. అది డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో ఫిలాసఫీ. అది అక్కడ ఏమో పెద్ద మహాత్ములు చెప్పారు కాబట్టి, ఒక రిలీజియన్ ఆస్పెక్ట్ అయిపోయింది కాబట్టి దాన్ని చూస్తారు. అందని ద్రాక్ష పళ్ళు పొలన అనేది ప్రతి ఒక్కడికి అర్థమయ్యే లైన్. అది ఇప్పుడు లేటెస్ట్గా ఒక బుద్ధిస్ట్, మీరు బుద్ధిజం లేవనెత్తారు కాబట్టి, వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ డివోటీస్ షేర్డ్ అ చాంట్ విత్ మీ విచ్ యూ నీడ్ టు చాంట్ ఎవ్రీ డే టు ఫుల్ఫిల్ డిజైర్స్. యాజ్ సింపుల్ యాజ్ కొత్త బట్టలు కావాలంటే కూడా దేర్ ఇస్ అ బుద్ధిస్ట్ చాంట్ అవైలబుల్. యూ థింక్ రిలీజియన్ హెస్ ఇవాల్వ్డ్ or you are not? I have not heard of this. I don't know what this is. And this is a big group, it's not her own chant. Okay. There is one section of Buddhism, you chant for desires, you chant for rich life. So you think the world is evolving that way? Ante if you are moving towards desires. The point is because I can't comment on this because I'm not aware of it, what exactly adani. కానీ on prima facie I feel it is just ఈ లాఫింగ్ క్లబ్స్ అన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ వెళ్ళి నవ్వుతూ ఉండేది, సమ్ థింగ్ స్టూపిడ్ థింగ్స్ లైక్ దట్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ మోర్ ఆఫ్ దట్. వన్ మోర్ థింగ్ వేర్ యూ జస్ట్ చాంట్ అండ్ చాలా మందికి అడ్వాన్స్మెంట్ మనం చాలా తక్కువ మంది పని చేస్తారు, ఎక్కువ మందికి పని ఉండదు కాబట్టి ఇలాంటి పనులేని ఆలోచనలు అన్నీ వస్తాయి. సో కొత్త చీర కావాలంటే దానికి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి, ఎక్కడికి వెళ్ళి షాప్లో కొనుక్కోవాలి అనేది ఆలోచించడం బెటర్ అంటే. అదే కరెక్ట్. దట్ ఈస్ అ ప్రాక్టికల్ అప్లికేషన్. దట్స్ అ ప్రాక్టికల్ అప్లికేషన్. సో
డిజైర్స్ కి కళ్ళెం అసలు ఎక్కడైనా వేయాలా అసలు వేయకూడదు అంటారు? ఎక్కడ డిజైర్ కోరికకి కళ్ళు వేయటం అంటే యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ థాట్స్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ యువర్ విజన్, యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద వెరీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్. అదేదో పాట ఉంది, కోరికలే గుర్రాలు అయితే ఊహలకే రెక్కలు వస్తే. ఇప్పుడు నేను ఒక ఒడ్డున ఉన్నాను, అక్కడ కొంచెం దూరంలో ఒక మంచి ఇంకొక ఒడ్డు ఉంది. ఈ ఒడ్డు కన్నా ఒడ్డు బెటర్గా ఉంది, అక్కడ ఉన్నది నా కంటితో కనిపిస్తుంది అన్నారు. అప్పుడు నేను నీళ్ళల్లోకి దూకేస్తే ఈతన్న వస్తుంది, మనగన్ని మునిగి చచ్చిపోతాం, రెండు ఓకే నాకు. కానీ ఒడ్డునే ఉండి నేను ఈదగలుగుతానా, అసలు ఈత ఎలా నేర్చుకోవాలి, మధ్యలో తుఫాను వస్తే ఎలాగా, సొరచాప ఏమన్నా ఉంటే అలాగా, లేకపోతే ఎంత దూరం ఈదగలుగుతాను, బతుకంతా ఒడ్డునే కూర్చుని ఆ ఒడ్డుని చూస్తా చొంగ కార్చుకుంటాం అనేది ఆ బతుకను వేస్ట్. అది నా పాయింట్. అలాగంటే ఇది సొరచాప వస్తే మింగి చచ్చిపోవడం అదొకే. ఎందుకంటే మీరు కోరుకున్నట్టు మీరు బతకలేకపోతే బతికి దండగా వేస్ట్. చాలా బాగుంది. భయాలు కనీసం ప్రాక్టికల్ లెవెల్ భయాలు ఇవన్నీ, నిజంగానే వాడికి ఈత రాకపోవచ్చు. చాలా సార్లు అసలు ఇప్పుడు మునగడం అవసరమా, అప్పుడేంటి మీకు అంత కోరిక లేదు, అది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ డిజైర్. ఏమైనా చేసి నేను అక్కడికి వెళ్ళాలి అని మీకు కోరిక, దాని తీవ్రత బట్టి ఉంటుంది. అది బాగానే ఉంటుంది, అది చూస్తే చాలే అని ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నారాయణపేట్ అని ఒక ప్లేస్ ఉంది కర్ణాటక బార్డర్లో. నాకు ఎవరో భలే ఉంటుంది అక్కడ లొకేషన్ అది అని చెప్పారు నాకు. జస్ట్ ఈ కొండలు అది ఇది ఒక సీనిక్ ఆస్పెక్ట్. నేను మా బ్రదర్ కోటిని అడిగి, తను వెళ్ళాడు, నేను వెళ్ళలేదు. ఏదో చాలా బాగుంటుంది అంట కదా నారాయణపేట. ఏముంది రాము, జూబ్లీస్లో ఉంటుంది, రాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అన్నాడు. ఇప్పుడు అదేంటి, మీరు ఒక దాన్ని ఆస్వాదించడానికి మీకున్న ఒక ఎమోషన్ ఉండాలా, మీరు ఒక సైకప్ ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అది ఒక మత్తు లాంటిది అనేది ఏంటి, అది ఎంత నాకు దొరుకుతుంది అనేది మీరు ఎంత ఆనందంగా ఆస్వాదిస్తున్నారు అనేది అది మీ కంట్రోల్లో ఉంది. అది ఐదర్ యూ హ్యావ్ ఇట్ న్యాచురల్లీ ఆర్ యూ ట్రైంగ్ టు సైకప్. నేను సినిమాలు చూసే రోజుల్లో బిఫోర్ ఐ బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్, నాకు ఆల్మోస్ట్ థియేటర్లోకి వెళ్తే ఒక ఆర్గాస్మిక్ ప్లెజర్ వచ్చింది. ఎందుకంటే ఐ లవ్ సినిమా సో మచ్. అంటే ఏదో ఒక రసగుల్లా తినబోతున్నాను అంటే, ఒక ఆకలితో ఉన్నప్పుడు ఒక చిన్నపిల్లడు రసగుల్లా తినడానికి నోరు ఊరిపోతూ ఉంటుంది. ఐ యూస్ టు ఫీల్ లైక్ దట్ వెన్ ఐస్ గోయింగ్ టు వాచ్ ఎ ఫిల్మ్. ఇంకోటి ఎవడో నిద్రపోతూ ఉంటాడు థియేటర్లో, ఇంకోటి ఎవడో మాట్లాడితే బయటకు వెళ్ళి సిగరెట్ తాగుతాడు. అంటే ఆడికి సినిమా కన్నా ఆడి సిగరెట్ తాగాలనే కోరిక ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ హిమ్. సో అలాగే ప్రతి ఒక్కటికి వేరే కోరిక ఉంటుంది, దాని డిగ్రీస్ వేరు ఉంటాయి, దాని ఇంటెన్సిటీ వేరుగా ఉంటుంది. సో మా బ్రదర్కి ఇంట్రెస్ట్ లేదు, నా బ్రదర్కి ఏది ఇలాంటి లొకేషన్ చూడటం అనేది, ఇంకొకరికి ఉండొచ్చు. సో కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఆ ఇంట్రెస్ట్ లెవెల్ డిగ్రీ మారచ్చు, లేకపోతే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారచ్చు, కానీ అది ఉండాలి. లేకపోతే ఏదో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదో ఉండాలి. ఇప్పుడు సత్యేంద్ర గారికి ఏ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ఉందా, లేకపోతే ఆయన చచ్చిపోవడం బెటర్ అంటారా? Satyendra he wants to put his thoughts in a book. That's his thing. That is what he's living for. So that's consuming him. That's his desired focal point. Correct. But that he gets up every morning to put his thoughts in a kind of a form, and compose them in a way to just whatever he desires. అమ్మాయిని అందరం చూసి నాకు సడన్గా ముద్దు పెట్టుకోవాలనిపించింది. అది నా కోరిక. సహజంగా ఆకలి లేకుండా కొంతమంది ఉంటారు, డిజైర్స్ లేకుండా. వాళ్ళని ఏ కేటగిరీలో వేస్తారు? కోరిక లేని వాళ్ళు అందరూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు కేవలం నేచర్ వైజ్గా వాళ్ళకి లంగ్స్ వాటి పని అటు చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి తిరుగుతూ ఉంటారు అంతే. సహజంగా ఆకలి లేకుండా కొంతమంది ఉంటారు, డిజైర్స్ లేకుండా. వాళ్ళని ఏ కేటగిరీలో వేస్తారు? కోరిక లేని వాళ్ళు అందరూ ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళు కేవలం నేచర్ వైజ్గా వాళ్ళకి లంగ్స్ వాటి పని అటు చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి తిరుగుతూ ఉంటారు అంతే. They don't matter in my world. But you do respect people who don't have the same set of desires that you have. Of course. But they have different focal points. I respect anybody who's looking forward to live, who's looking forward to get up in the morning to pursue what they want. I'm not asking them to pursue what I want. Various people have various things. That is what makes the whole world so beautiful. ఫోటో ఇస్తే మేము అగరబత్తిలు ఇలా అని పూజ చేసుకుంటాం. ఎందుకు? ఆ మాట అన్నందుకు.
because you respect the world, the fact that you said that, I mean, not that we didn't Yeah. know, but the way you said it, it came out most దిల్సే అనమాట. థ్యాంక్స్. మీకు దిల్ లేదని మీరు అనుకున్నా కూడా దిల్ ఉంది. మేబీ ఐమ్ మ్యానిపులేటింగ్ యూ టు థింక్. Yeah. ప్రస్తుతం మీరు మీ అబ్జర్వేషన్స్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యాజ్ అ ఫినామినన్ టు మోస్ట్ పీపుల్, బికాజ్ మీరు ఎప్పుడు హర్డ్ మెంటాలిటీ, షీప్ అది ఇది అంటుంటారు. డిజైర్కి సంబంధించి వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎరా? You see, I feel the fundamental difference in this era is basically everybody knows about everybody because of the internet, which is not the time case with few years back. You know, ఎవరికి ఏం వస్తుంది, ఏమి రావట్లేదు, ఎవరు ఏమనుకుంటున్నారు అనే నాలెడ్జ్ ఎక్కువ వచ్చిన కొద్దీ, ఆ అవేర్నెస్ పెరిగిన కొద్దీ మీకు రియాలిటీ చెక్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మంచి సినిమా తీసేద్దాం టెక్నికల్గా నేను ఏదో అనుకున్నాను, నాకు కోరిక వచ్చింది. ఒక 10 ఏళ్ళ క్రితం అయితే నేను నిజంగా అది అయ్యే వరకు నేను ఫీల్ అవ్వచ్చు, తీసేస్తున్నానేమో అని. ఇప్పుడు నేను ఇంటర్నెట్లో ఒక ట్రైలర్ చూస్తే నా జీవితంలో ఇలాంటి సినిమా చేయలేదని ఒక రియాలిటీ చెక్ వచ్చేస్తున్నారు. మనకు అంత సీన్ లేదు బాబు, కొంచెం 2 మెట్లు దిగి ఇంకో టార్గెట్ పెట్టుకుంటే బెటరు. అది బ్రూస్లీ లాగా మార్షల్ ఆర్టిస్ట్ అయిపోదామని నేను, అరే బ్రూస్లీ కూడా అసలు ఏమీ లేదంట, తనే వెళ్ళి నేర్చుకున్నాడంట, అంటే నేను ఎందుకు అవ్వకూడదు బ్రూస్లీ లాగా అని వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా మోకాల మీద ఒక దెబ్బ తగిలి ఒక 2 వారాలు బెడ్ మీద ఉన్నాక బ్రూస్లీ అంత సీన్ లేదు అని ఆపేస్తాం. సో అదే అప్పుడు జరిగిన ఒక రియాలిటీ చెక్, ఏది నేను ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అయినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఇప్పుడు అప్లై చేస్తాను. సో ద ఫ్యాక్ట్ దట్ యు నో ద ఎబిలిటీ అండ్ ఎవరు ఎక్కడ రీచ్ అవ్వగలుగుతారు, ఏం చేస్తున్నారు, ఏమేమి అయిపోతున్నాయని అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకున్న డైరెక్ట్ పొజిషన్లో మీకున్న ఎబిలిటీ తోటి ఒక రియాలిటీ చెక్ అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ స్టిల్ ఓకే, నేను ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా అంతా తీయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ దీనందుకైనా బెటర్గా తీయగలుగుతానా, లేకపోతే అంతకుముందు చేసిన ఫ్లాప్ కన్నా బెటర్గా తీయాలా, ఏదో సమ్ ఎలిమెంట్ హ్యాస్ టు బి ఉండాలి అక్కడ. ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు అనకాపల్లిలో పుట్టి నేను జేమ్స్ కెమెరాన్ కన్నా పెద్ద డైరెక్టర్ అయిపోవాలి అని వాడు కోరుకుంటాడు అనుకోండి, ఎవడో కొత్త డైరెక్టర్. అవును, జేమ్స్ కెమెరాన్ కన్నా పెద్ద డైరెక్టర్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఓకే, టైటానిక్ తర్వాత అవతారు. ఓకే, సో అవతార్ సినిమా చూసినప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఫీలింగ్, అనకాపల్లి డైరెక్టర్ విల్ హ్యావ్ ఫీలింగ్ ఇలాంటి విజన్ అనేది నాకు ఉండొచ్చు, ఆడికి లేదని అంటలా, కానీ ఇలాంటి విజన్ నాకు తెలుసు నా వల్ల కాదు, అది ఆలోచన. అప్పుడు జేమ్స్ కెమెరాన్ కాసేపు పక్కన పెడదాం, ఈ రామ్ గోపాల్ అన్న సంగతి అండి. రామ్ గోపాల్ అంటే ఎప్పుడో శివ సర్కార్ 2-3 మంచి సినిమాలు తీసాడు, తర్వాత ఇది తీసాడు, ఆడికి అంత పేరుండే ఇన్ని ఫ్లాపులు తీసి నాకున్న విజన్ తోటి అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీని ఏలేద్దాం అని అడుగు కోరుకోవచ్చు, అది ఉండాలంటున్నా. సో ద పాయింట్ ఈజ్ అప్పర్ లిమిట్ ఎక్కడికి రీచ్ అవ్వాలంటే మీకున్న నాలెడ్జ్ ప్రాక్టికల్ అప్లికేషన్లో అంత సీన్ లేదు, ఎక్కడ మాత్రం వెళ్ళటానికి ఛాన్స్ ఉంది, ఎక్కడికి డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఈ డిగ్రీస్ని పెట్టుకుని మెల్లమెల్లగా ల్యాడర్ ఎక్కాలి. అప్పుడు ఏమవుతుంది, ల్యాడర్ అనేది ఎక్కేవాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక గోడ ఉందండి నిచ్చెనెక్కుతారు అటే వెళ్ళడానికి, ఒక సెక్షన్ ఏమో నుంచుని ఎక్కే వాళ్ళని చూస్తూ ఉంటారు. అవును ఈడు ఇలా ఎక్కుతున్నాడు, వీడికన్నా అసలు కాలు సరిగ్గా పెట్టట్లేదు, నేను ఆడికన్నా బెటర్గా ఎక్కగలుగుతాను. లేకపోతే వాడు ఒక్కొక్క స్టెప్ వేసుకుని నేను 2 స్టెప్లు వేసుకుంటాను. ఇలాంటి రకరకాలుగా ఆలోచించి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారు, వాడిని ఫాలో అవుతారు ఫస్ట్ ఎక్కినండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూర్చుని ఎప్పుడు ఎవడ పడతాడని చూస్తూ ఉంటారు, అది 95% ఆఫ్ ద పీపుల్ చేసేది అది. అప్పుడు వాళ్ళకి కోరికలు ఉండవు, లేకపోతే అంటే విష్ ఉంటుంది, విల్ ఉండదు. విల్ అనేది మీకు ప్రాక్టికల్గా మీ కోరికని ఎలా మీరు తీర్చుకోవాలనే దానికి మీకు ఒక గేమ్ ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ ఉండాలి దానికి. దాన్ని పట్టుదల అంటారు. పట్టుదల ఉండదు, కుట్టి కోరిక ఉంటుంది ఈ 98%కి వస్తే బాగుంటుంది. అప్పుడు వీళ్ళ సక్సెస్ ఏంటంటే పైకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాడు, కింద పడితే వీళ్ళు సక్సెస్ఫుల్ ఫీల్ అవుతారు, ఎందుకంటే అది మళ్ళీ ఈక్వల్ అయిపోయాడు కాబట్టి, రిలేటివ్ కాబట్టి అంతా రిలేటివ్ మళ్ళీ వీళ్ళ సైజ్కి వచ్చాడు కాబట్టి దే విల్ ఫీల్ దట్ దే ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. ఓకే, ఈ 2 లేయర్స్కి మధ్య విష్ని విల్లుగా మార్చుకోవడానికి ఏం చేయొచ్చు అంటారు? సహజంగా వాళ్ళకి సపోజ్ దే డోంట్ హ్యావ్ ఇన్బిల్ట్ మెకానిజం ఆఫ్ కోరికాస్, దాన్ని ఇగ్నైట్ చేసుకోవడానికి విష్ని విల్లుగా మార్చుకోవడానికంటే ఐ రియలీ థింక్ దట్ హ్యాస్ టు బి ఇన్బిల్ట్. అంటే ఇప్పుడు దానికి కావాల్సిన పరికరాలు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అందరికీ ఈక్వల్గా ఉంటాయి ఎక్కడైనా కూడా. అందుకని మీకు ఒక టీ అనేది ఇచ్చేవాడు ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు, లేకపోతే
ఒక టైలర్ బట్టల ఎల్వి ప్రసాద్ అంత మహానుభాడైపోవచ్చు. ఇలాంటి చాలా స్టోరీస్ మనం వింటాం, ర్యాక్స్ టు రిచెస్ అనేది. సో ఎవరికో పుట్టాడు కాబట్టి గొప్పవాడు అవుతాడు అనేది కరెక్ట్ కాదు, విచ్ ఇస్ నాట్ ద కేస్ విత్ టుడేస్ వరల్డ్. ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ మీకు కోటిలో 100 కనిపిస్తాయి, లక్షలో 100 కనిపిస్తాయి. కానీ పాయింట్ అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డబ్బు ఉన్నోడికి కొడుక్కి వచ్చేసింది డబ్బు అని, అదేంటంటే డబ్బులు డిజర్వ్ చేయనోడికి డబ్బు వచ్చిందా దానికన్నా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాడి ఏమంటుందని యువర్ అటాకింగ్ హీజ్ ఎక్సర్సైజ్. తన డబ్బుతో తను కొడుకు ఇచ్చుకుంటున్నాడా, లేకపోతే పాడేస్తున్నాడా, లేకపోతే ఏదో ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్ కట్టుకుంటున్నాడా, తన ఇష్టం. దట్ ఈస్ వాట్ హిజ్ థింగ్ ఇస్, యూనో. So you can't attack his right to do what he wants to do with his money. So డిజర్వేషన్ లేకుండా ఎవరైతే కొడుకులు వచ్చారో దే ఆర్ జస్ట్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ దట్, బట్ దే ఆర్ నాట్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ సొసైటీ. దాని తర్వాత ఇప్పుడు మీరు ఎందుకు పూర్ రిచ్ ఉండాలంటే దట్స్ $1 million క్వశ్చన్. అది ఆల్రెడీ కమ్యూనిజం వచ్చి ఇది మేజర్ కంట్రీస్లో ఫెయిల్ అయిన తర్వాత ఏది పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండదో ఈ పర్టిక్యులర్ సిస్టమ్ ఎంతవరకు రావడానికి క్యాపిటలిజం బెస్ట్గా పనిచేసిందని ద హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. దాంట్లోనే మనం ఇందాక చెప్పిన పూర్ రిచ్. క్యాపిటలిజం బేసిసే కోరిక. కరెక్ట్. ద బేసిక్ గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్ ఈజ్ యాక్చువల్ బెయిన్ ఆఫ్ క్యాపిటలిజం. నాకు కావాలి, నేనే అవ్వాలి, అది. ఈచ్ వన్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ అపటైట్ టు కన్జ్యూమ్ లైఫ్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అపటైట్. బొఫే పెడితే మీరు 3 తినేసి మీ కడుపు నిండిపోవచ్చు, ఇంకోళ్ళకి 10 తినే అంత కెపాసిటీ ఉండదు. కరెక్ట్. అలా కడుపు నిండిపోయిన తర్వాత స్థితి మోక్షం అని అనుకోకూడదు. కడుపు నిండిపోవటం అనేది జరగదు కోరిక ఉన్నోడికి ఎప్పుడు. ఎందుకంటే డెస్టినేషన్ రీచ్ అవటం కాదు కోరిక. ఎప్పుడైనా మీ డెస్టినేషన్ రీచ్ అయ్యారు, యూ వాంట్ టు గో బియాండ్ దట్. కొత్త కోరిక వస్తుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారు. ముఖేష్ అంబానీ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఇండియా కంట్రీ నౌ. ముఖేష్ అంబానీ కన్నా ఎక్కువ కష్టపడే మనిషి ఉండడు ఇండియాలో. అది ఎవరికి తెలియదు. అది he will work from 6:30 in the morning to maybe 12:30 in the night because he can't afford not to work, because తన ఆర్గనైజేషను తన విజన్ ప్లాను జరుగుతున్నాయి అన్నీ చేయడానికి. దట్ వెల్త్ క్రియేటర్స్. అంతేగాని తను సంపాదించిన డబ్బుతోటి ఇక్కడ మనం అంటే ఆ కెపాసిటీ లేని వాళ్ళు నాకు డబ్బులు ఉంటే నగలు కొనేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ పెట్టేసుకోవచ్చు, అక్కడ ఏదేంటి పెళ్ళిలో ఖర్చు పెట్టేసి ఇలాంటివి ఉంటాయి. వీళ్ళందరికీ డబ్బులు క్రియేట్ చేసే వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుంది. డబ్బులతో ఖర్చు పెడదామని ఆలోచన దగ్గరికి ఎప్పుడు డబ్బు రాదు యాక్చువల్గా. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్ ఆఫ్. ఎందుకంటే మైండ్ సెటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ. నేను చెప్పినట్టు యూనో. సో ఆల్ దిస్ అగైన్ ఈజ్ కమింగ్ బ్యాక్. మనం ఎటు ఏం చెప్పినా ఫైనల్గా ఒక అతనికి డబ్బులు ఉంటే నేను అన్నీ కొనేసుకోవచ్చు నా కోసం అనే కోరిక ఉంటుంది. ముఖేష్ అంబానీ లాంటి ఆయనకి 10,000 కోట్లు ఉంటే ఇంకో ఫ్యాక్టరీ పెట్టి ఇంత ఈ ప్రోడక్ట్ తయారు చేయొచ్చు అనే కోరిక ఉంటుంది యూనో. సో అప్పుడు ఆ కోరికని ఇప్పుడు ఇంకోటి ఏంటి, ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి కోరికకి. కోరిక అనేది మీ మనసులో వస్తుంది ఒక ఫీలింగ్. ఒక అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంది, అమ్మాయిని అందరం చూసి నాకు సడన్గా ముద్దు పెట్టుకోవాలనిపించింది. అది నా కోరిక, ముద్దు పెట్టుకోవాలనే కోరిక వచ్చింది నాకు. నేను వెళ్ళి చేస్తే నన్ను చెంప మీద కొడుతుంది. అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఇంకోటి పక్కన వాళ్ళందరూ ఏంట్రా నన్ను కొడతారు. ఇప్పుడు ఇది నేనేమంటున్నాను, విల్కి వస్తున్నా. నా విషయం అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం. విల్ ఎలా వస్తుంది నాకు? ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ చెప్తుంది ఇలా జరగచ్చురా నువ్వు ఇలా చేస్తే అని చెప్పింది. కానీ నేను చేస్తే ఎలా చేయాలా? అప్పుడు అమ్మాయితో ఇంప్రెస్ చేసి నేను ప్రేమలో పడేటట్టు చేయాలా? అది డెసిషన్ తీసుకుంటే ఎలా? తన బ్యాక్గ్రౌండ్ ఈ స్టడీ చేయాలా? ఈ స్టడీ చేసి తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి మీద ఇష్టం పోయేటట్టు చేయగలనా లేదా? ఇలాంటి రకరకాల మెథడాలజీలు ఉపయోగించి అది ఎప్పుడు చేస్తాను, ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవడమే నా జీవితాశయం ప్రస్తుతానికి అని నేను ఎలిమెంట్ తీసుకున్నప్పుడు నేను వారమో నెలలో సంవత్సరమో ఏదో చేస్తాను. ఒకసారి ముద్దు పెట్టుకుని అది అయిపోతుంది. అప్పుడు అదే అమ్మాయి రూట్లో ఇంకోటి ఉండొచ్చు, లేకపోతే నాకు ఇంకో అమ్మాయి కనిపించచ్చు, నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. సో ఆ ముద్దు పెట్టుకోవడం అనేది డెస్టినేషన్ కాదు. దట్ ఈస్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్. ఈ డెస్టినేషన్ ఎప్పుడు ఈ పర్టికులర్ మూమెంట్లో మీరు తీసుకున్న దానికి. సో కోరికలు కాన్స్టెంట్ గా పుడుతూ ఉంటాయి. కరెక్ట్. కోరిక పుట్టిన తర్వాత విల్లు, రోడ్ మ్యాప్, దానికున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఏదేది ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంది, ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించి యూ షుడ్ స్టార్ట్ వాకింగ్. ఎప్పుడైనా మీరు అదర్ సైడ్ ఎక్స్పీరియన్స్ చేశారా? అసలు ఏ డిజైర్ లేని స్థితిని నేనా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో
whether they're in a state, బికాజ్ ఇప్పుడు కోరిక లేనితో మాట్లాడటం మీనింగ్ లెస్ కదా. అంటే దే జస్ట్ ఫెయిల్యూర్స్. మీకు మాత్రం కదా, దిస్ యు ఆర్ లిమిటింగ్ యువర్, I mean, obviously, everything is limited. Whatever we are talking in Ramism is only limited to me. Correct. Obvious, that is obvious. No, I'm just wondering, as a thought, what do you say about all these people who are living in a state of desirelessness, but they are very much... They're like amoeba, hydra, ఇలాంటి వైరస్లు ఉంటాయి కదా. దేర్ లైక్ ఎగ్జాక్ట్లీ లక్షలాది క్రిమికీటకాలు ఉంటాయి అలాగా. వై ఆర్ యు లాఫింగ్? when you said hydra, యా అమీబా చిన్నప్పుడు చదువుకున్నా, గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు గుర్తొచ్చింది. parasites there. Yeah, they're not even parasites, they're just because parasite has a desire to, parasite has a desire to suck blood on. సో వాళ్ళందరూ భూమికి భారం అంటారా? భూమికి ఏం భారం కదా, భూమిలో ఇసుక రేణువులు అంటున్నాడు. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ మేకింగ్ ఎ డిఫరెన్స్ టు ద వరల్డ్, డే టు డే లైఫ్కి డిఫరెన్స్ లేని వాళ్ళు క్రిమి కీటకాలు, ఇసుక రేణువులు, అమీబా, హైడ్రా. సో ఈ మొత్తం డిస్కషన్ వింటుంటే నాకు అనిపిస్తుంది మీ డిక్షనరీలో మోక్షం అనే కాన్సెప్ట్ లేదు. మోక్షం నేను ఓన్లీ మోక్షం ఐ బిలీవ్, కానీ దానికి క్లారిటీ లేదు. స్వర్గం, రంభ, ఉరుసి, మేనక, దట్స్ ఓన్లీ మోక్షం ఐ అండర్స్టాండ్. అట్లీస్ట్ నాకు ఎందుకంటే నాకు కుక్క వస్తే ఒక బిస్కెట్ వేస్తాను అంటే అది బిస్కెట్ నాకు స్వర్గం. భూలోకంలో ఎలాంటి బిస్కెట్ దొరకదు. నేను కుక్కనండి ఇప్పుడు భూలోకంలో, నేను ఇక్కడ బిస్కెట్ తింటున్నా, అది తింటున్నా. స్వర్గంలో భలే బిస్కెట్ వస్తుంది తెలుసా నువ్వు చచ్చిపోయిన తర్వాత అని చెప్తే, ఆ బిస్కెట్ అనేది టేస్టీ, దీనికన్నా చాలా టేస్టీ అని చెప్పారు కాబట్టి నాకు అట్లీస్ట్ ఒక బెంచ్ మార్క్ ఉంది, ఒక ఇది చేసుకోవడానికి. బట్ సపోజ్ అందుకని నాకు స్వర్గం అనే మోక్షం ఒక్కటి నాకు అట్లీస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. కానీ ఆత్మ వెళ్తుందా, మీ ఆలోచన వెళ్తుందా, ఏం వెళ్తుందా అనేది నాకు క్లారిటీ లేదు. రాము గారు, దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ అండ్ సారీ ఎగ్జాంపుల్ మీరు ఇస్తున్నది. ఇప్పుడు ఇవాళ ట్రావెల్ చేస్తే మీకు ఎకానమీ క్లాస్, ఇక్కడ ఎకానమీ క్లాస్ ఈ డ్రింక్స్ తోటి, లిమిటెడ్ డ్రింక్స్తో సరిపెట్టుకోవాలి. ఒకరోజు మీరు ఆగి ఇవాళ మీ ట్రావెల్ని ఫోర్గో చేస్తే, రేపు ఎగ్జిక్యూటివ్ క్లాస్లో పంపిస్తాను గ్యారంటీ ఇస్తే మీరు ఇవాళ ఫోర్గో అవుతారా? ఇక్కడ 2 points. ఒకటి స్వర్గం ఎగ్జాంపుల్ నాకు అర్థమైంది. అప్పుడు ఏంటి మీరు ఏమంటున్నారు, మోక్షం ఎవరికి వస్తుంది అంటే ఆ కాన్సెప్ట్, బికాజ్ ఫండమెంటల్ ఒక డిఫరెన్స్ ఉంది రెండు మోక్షాల్లో. ఐ వాంట్ టు క్లారిఫై వన్ సెకండ్. మీరు ఇక్కడ చాలా మంచిగా ఉండి దేవుడు చెప్పినట్టు మంచి పనులు చేసి మంచి చేస్తే మీకు మోక్షం వచ్చి స్వర్గానికి వెళ్తారనేది ఒక కాన్సెప్ట్. మీరు ఎక్కడే ఉండి ఇంకా బతుకుతానే కోరికలన్నీ చంపేసుకుని కోరికల్ని జయించగలిగితే ఇప్పుడే మీరు మోక్షం వచ్చేసింది అనేది ఇది ఒక కాన్సెప్ట్. సో దేర్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. సో మీరు చెప్పే ఎకనామిక్ క్లాస్ది అది ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికన్నా నీకు బెటర్ లైఫ్ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఇలాంటివన్నీ చేస్తే వస్తుంది. దట్ ఈస్ ద పాయింట్, దట్ ఈస్ టు కంట్రోల్. నేనేం చేస్తున్నాను, నేను చిన్నప్పుడే చాలా తెలివితనంతో నేను అవి చదివాను. అందులో ఏం చెప్పారు, నువ్వు ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు నారాయణ అంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతావు అని చెప్పారు. అది ఎందుకు పెట్టారు వాళ్ళు, దానికి రీజన్ ఏంటంటే పొరపాటు ఒక తప్పు అందరూ చేస్తారు, తప్పు ఆల్రెడీ చేసినా కదా ఎలాగో నరకానికి ఏదో వెళ్ళేదని కంటిన్యూ చేయొచ్చు. అప్పుడు నేనేమంటున్నానంటే, నేను రేపు అన్నారు కదా, రేపు ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. రేపు వెళ్ళకుండా ఎల్లుండి వెళ్తే ఎగ్జిక్యూటివ్ క్లాస్ వెళ్తారు అనేటప్పుడు నేను దాన్ని క్యాన్సిల్ చేయటం అనేది ఎవరు చెప్పారు, వాడికి ఉన్న కంట్రోల్ ఏంటి, వాడికి ఉన్న అథారిటీ ఏంటి, వాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించకుండా నేను ఆ డెసిషన్ నేను తీసుకోను. ఓకే, అబ్సల్యూట్ డెసిషన్ ఉండదు అక్కడ. ఎందుకంటే నేను ఐ వాంట్ టు లివ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ మై లైఫ్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ యాజ్ ద ప్రీవియస్ సెకండ్. Okay. I will not sacrifice any future second for what will happen after that. That is clear. That's what I wanted to gauge. Will you sacrifice for a better gain something today? No. So the whole premise of what because we see in religion. నేను నిద్రపోతున్నప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా కళ్ళు వస్తూ ఉంటాయి. సో నేను టెక్నికల్లీ I don't die even for 1 second. You are existing parallelly in various dimensions. Sleep is death for me. Because ఆ టైం కూడా వేస్ట్ చేసుకో. నేను నిద్రపోతున్నప్పుడు if you are not doing anything or thinking anything or feeling any kind of a pleasure, any emotion feel అవ్వకపోతే you're equivalent to death. అందుకని నేను వేకింగ్ అవర్స్లో నేను చేసేది నేను చేస్తాను, నిద్రపోతున్నప్పుడు నేను కంటిన్యూస్గా కలగంటాను. నాకు మీ బ్రెయిన్ మీద జాలేస్తుంది యాక్చువల్లీ, అంత పని చెప్పేస్తున్నారు దానికి. అండ్ మై బ్రెయిన్ ఈజ్ మచ్ మోర్ ఎనర్జెటిక్ దెన్ యోర్స్ ఆర్ ఎనీబడి ఐ నో. నో అదే చెప్తున్నాను, ఎనర్జెటిక్ పని చేయించి దానికి పాయింట్ ఏంటంటే, బికాస్ బ్రెయిన్స్ ఓన్లీ పర్పస్ ఈజ్ టు వర్క్ కంటిన్యూస్లీ, అదర్వైజ్ బ్రెయిన్ కూడా డెడ్ అవుతుంది.
ఆలోచించడం మానేసిన అందరూ బ్రెయిన్ డెడ్ పీపుల్ వాళ్ళు. కోరికలు లేని వాళ్ళు అందరూ బ్రెయిన్ డెడ్. థాట్లెస్కి థాట్ ఫ్రీకి తేడా ఉంది. అదే బట్ ఫ్రీ ఆఫ్ థాట్ డిజైర్లెస్ డిజైర్ ఫ్రీకి తేడా ఉంది. అదే అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మేము థాట్ ఫ్రీ అనేవాళ్ళు, మనకి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకి ఆలోచించే కెపాసిటీ లేదు, లేదా లేకపోతే కెపాసిటీ ఉండి ఆలోచించడం మానేసారా. ఆలోచించడం మానేసినప్పుడు థాట్ ఫ్రీ అనేది అసలు ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ ఇంపాసిబిలిటీ. థాట్ ఫ్రీ ఎలా ఉంటుంది అసలు? అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దే జస్ట్ సే ఇట్. మీరు కొంతమంది ఏమో ఆ బట్టలు వేసుకుని గడ్డం పెంచేసి చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటారు పిచ్చి బట్టలు వేసుకుని. వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా ఉండదు, కేవలం డ్రెస్సింగ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. థాట్ ఫ్రీ అనేది అసలు ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ ఇంపాసిబుల్. సో యూ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్? Desire free, is it scientific as we conclude? So desire free also is the same thing. Desire free also, desire is linked. Desire is linked to a thought. Hence they are all dead people or a zombie. Yeah. If they truly are doing that, if they truly are managing to free them of thoughts and desires, they are dead people. అప్పుడు రాళ్ళు రప్పలు అన్నీ అలాగే ఉంటాయి. తెలియంది ఏంటంటే రాళ్ళు కూడా థాట్ ఫ్రీ. రాళ్ళు ఏంటంటే కొన్ని జనరేషన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే వాళ్ళు బుద్ధుడి ఫిలాసఫీ అర్థమయ్యి డిజైర్ అన్నీ తీసేసాయి, అందుకనే రాళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మీరు అనే మనుషులు కూడా ఇంకొక 200-300 ఏళ్ళు అయ్యాక రాళ్ళు అయిపోతారు. ఎవరైనా ఒక మంచి మహాత్ముడి ముందు మిమ్మల్ని కూర్చోపెట్టి ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్ ఎనీవే, వి గెట్ యువర్ పాయింట్. డిజైర్ ఫ్రీ అనే కాన్సెప్ట్ ఫర్ అ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, ఫర్ లైఫ్ ఈస్ ఇర్రెలవెంట్, నాన్ ఎగ్జిస్టెంట్, ఇంపాసిబుల్. అంటే డిజైర్ లేకపోతే బతకడం, కోరిక లేకపోతే బతకటం దండగా. భూమికి భారం, భూమిలో కలిసిపోతారు. సో వర్మ గారు, ఈరోజు మా కళ్ళు తెరిపించారు, మా కోరికలు పుట్టించారు, కోరికల్ని పెంచితే బెటర్. లేని వాళ్ళకి బహుశా పుట్టించుంటారు. యు మేకింగ్ పీపుల్ ఫీల్ సేఫ్ ఇన్ డిజైరింగ్ టుడే. Yes. Thank you very much. Not safe, I would say they should take a tremendous కోరిక, tremendous pleasure తీసుకోవాలి కోరిక అనేది ఉండటంలో. అండ్ నక్షల్లో చెప్పాలంటే అదన్నా ఉంది కదా, గుమ్రాహ్ తో వో హై జో ఘర్ సే నిక్లే హీ నహీ. కరెక్ట్, సూపర్, పర్ఫెక్ట్. మంజిల్ తో మిల్ హీ జాయేగి భటకతే హుए హీ సహీ. పర్ఫెక్ట్, సూపర్. Thank you very much. It was really